హరి ఓం ప్రియాత్మస్వరూపులారా, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అనుగ్రహించిన మోహముద్గరం భజగోవింద నుండి చివరి శ్లోకాన్ని, ఆ శ్లోక పుష్పాన్ని విశ్లేషణ సహితంగా మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాదచిరాద్భవముక్త సేంద్రియ మానవ నియమాదేవం సేంద్రియ మానవ నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి డుకృన్కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూర్ఖుడా, అంత్యకాలం సంప్రాప్తించినప్పుడు ఈ లౌకిక శాస్త్ర జ్ఞానం ప్రావీణ్యం నీకు పని చేయదు. అది భాగవత శ్లోకాలు కంఠోపాఠమైనా సరే, అది దక్షిణల కోసమే కదా. బ్రహ్మ జ్ఞానం తప్ప నీకు మరేది పని చేయదు. అది నీకు కేవలం భగవన్నామ స్మరణతో. మరో దారి చివరిలో చెప్తున్నారు, గురుచరణాంబుజ నిర్భర భక్త. నిబ్బరంగా, భయం లేకుండా, భయం ఎప్పుడు లేకుండా ఉంటుంది, సందేహాలు లేకుండా ఉన్నప్పుడు, పూర్తి నమ్మికతో గురు చరణాంబుజ, గురువు యొక్క చరణాలు అనేటటువంటి ఆ పుష్పాలని, ఆ పద్మాలని పట్టుకుంటే సంసారాత్ అచిరాత్ భవముక్త. ఈ సంసారం నుండి భార్యాబిడ్డలో భర్త పిల్లలో కాదు. సంసారం అంటే అహంకార మమకారాలతో కూడిన అరిషడ్వర్గాలు, రాగద్వేషాలతో కూడిన అరిషడ్వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు. దీని నుండి అచిరా, చాలా తక్కువ కాలంలోనే భవ, నీకు ముక్తి లభిస్తుంది. సంసారం నుండి ముక్తి లభిస్తే ఇక ఆ మార్గంలో గమ్యానికి అతి చేరువలో ఉన్నట్లే. కాబట్టి నీకు ఆ ముక్తి లభిస్తుంది. సేంద్రియ మానవ నియమాదేవం. సేంద్రియం అంటే ఇది ప్రాకృతికమైన సేంద్రియ ఎరువులు లాంటిది కాదండి. సా ఇంద్రియ